మీకు ఒక సర్ప్రైజ్. నందమూరి రాజేష్ గారు మనతో మాట్లాడేందుకు ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. నమస్తే సార్, బాగున్నారా? యా బాగున్నామండి, మీరెలా ఉన్నారు? చెప్పండి సార్. యా రైట్. ఇక్కడ లండన్ డిప్యూటీ మేయర్ ఉన్నారు, ఏం మాట్లాడాలనుకుంటున్నారు, ఏం చెప్తారు? సో మా చైల్డ్హుడ్ బట్టి ఉదయ్. యా సో వెరీ నైస్ పర్సన్. అండ్ చైల్డ్హుడ్ లో వి బోత్ ఆర్ వెరీ నాటీ గైస్. అండ్ తను కూడా చాలా స్పోర్ట్స్ మీద మక్కువతో తన టెన్నిస్ సైడ్ వెళ్ళాను, నేను వాలీబాల్ సైడ్ వెళ్ళాను. రైట్. అండ్ తను చిన్నప్పటి నుంచి బాగా అవుట్ ఆఫ్ ది బాక్స్ థింక్ చేసి, మేము అప్పుడులో క్రికెట్ అంటే మనకు ఫుల్ క్రేజ్ ఉండేది, కానీ క్రికెట్ కాకుండా తను టెన్నిస్ చూస్ చేసుకునేవాడు. సో టెన్నిస్ అంటే అంతగా తెలియని రోజుల్లో కూడా మా అందరికి టెన్నిస్ గురించి చెప్పేవాడు. అండ్ సైన్స్ పట్ల కూడా అప్పుడులో డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ లో కూడా డిఎన్ఏ మోడల్ చేశారండి. ఆ డిఎన్ఏ మోడల్ అంటే అప్పుడులో మేము 7th క్లాస్. డిఎన్ఏ మోడల్ అంటే మాకు అంత అవగాహన ఉండేది కాదు, కానీ దీనికి అప్పటికి దాని మీద అవగాహన ఉండి బాగా ఆ మోడల్ ప్రిపేర్ చేసి అప్పుడులో డిస్ట్రిక్ట్ లో ఫస్ట్ ప్లేస్ వచ్చింది, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ కి సైన్స్ ఫేర్ లో. సో అంటే చిన్నప్పటి నుంచి కూడా విజన్ డిఫరెంట్ గా ఉందంటారా? హీ మైట్ బి లుకింగ్ స్మాల్, బట్ తన విజన్, తన యాటిట్యూడ్, తన థింకింగ్ క్యాపబిలిటీస్ మాత్రం చాలా పాజిటివ్ గా అండ్ వెరీ మెచ్యూర్డ్ గా ఉండేవండి. అండ్ స్టిల్ హీ కంటిన్యూస్ ద సేమ్. అనుకున్నారా ఈ స్థాయికి వెళ్తాడు అని చెప్పి? హలో, అప్పట్లో ఈ విజన్ ఇదంతా చెప్తూ ఉంటే ఆ స్థాయికి వెళ్తాడని మీరు నమ్మారా? ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఎక్స్పెక్టెడ్ ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే స్పోర్ట్స్ లో షైన్ అవుతాడు అనుకున్నా, కానీ పాలిటిక్స్ లో ఎంత అవుతాడు అనుకునే అసలు అన్న థాట్ లేదు ఎవరికి. అండ్ ఇది వెరీ తను అచీవ్ చేసింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ అండి, ఇట్స్ వెరీ హ్యూజ్ థింగ్. బట్ మా ఆవిడ ఎప్పుడు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు, రికగ్నేషన్ కోసం పాటలాడు. అండ్ సీజ్ ఎ సర్వీస్ ఓరియంటెడ్ మ్యాన్. నార్మల్ గా ఇదే పొజిషన్ లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటుంటే నేషనల్ మీడియాగా అవి అంతా కూడా మంచి కవరింగ్ చేసుకునేవాళ్ళు. అండ్ ఉదయ్ అలాంటి వాడు మా ఊర్లో బ్యానర్ కూడా కట్టడం లేదు సరిగ్గా. సో అంటే లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తాడు. అండ్ తన థాట్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది, చాలా పాజిటివ్ గా ఉంటుంది. సో మొత్తంగా రాజకీయాల గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకంటే అక్కడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. సో ఏంటి అంటే ఇక్కడ యువత కూడా రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందా? సో ఉదయ్ గారి లాగా చాలా మంది రాజకీయాల వైపు ఇప్పుడు అడుగులు వేస్తున్న పరిస్థితి మనం సర్పంచ్ ఎలక్షన్స్ లో చూస్తే, కానీ మన దగ్గర ఆ స్థాయిలో రాణించగలరంటారా? ఇప్పుడు మొన్న చెప్తున్నాను, మా భీమవరం వచ్చినప్పుడు చెప్పినప్పుడు కూడా మీతో చెప్పినట్టు విన్నాను కదా, మనీ పెట్టి ఎప్పుడు ఎవరు ఓటు కొనలేదు అమెరికాలో జో బైడెన్ ఎలక్షన్స్ లో, మన ట్రంప్ ఎలక్షన్స్ అని చెప్పి. సో దట్ హ్యాస్ టు చేంజ్ ఇన్ ఇండియా అండి. అండ్ ఇప్పుడు ఉదయాల తాతయ్య గారు కూడా ఒకప్పుడు సర్పంచ్ గా చేశారు వాళ్ళ విలేజ్ కి. ఇప్పుడు ఆ బ్లడ్ ఉన్నా సరే ప్రజెంట్ పాలిటిక్స్ లోకి మన ఇండియాలో స్పెషల్లీ యూత్ షైన్ అవ్వాలంటే దే నీడ్ టు డూ లాట్ ఆఫ్ హోంవర్క్ అండ్ they need to sacrifice lot of things. ప్రజెంట్ పరిస్థితి ఎదురు వెళ్ళాలండి. అండ్ ఆ చేంజ్ తీసుకురావాలంటే వీళ్ళు కూడా ఆ క్యారెక్టర్ ఉన్న పరిస్థితి అయితేనే ఆ చేంజ్ తీసుకురాగలరు. క్యారెక్టర్ లేకపోతే they can't sustain in the present day politics in India, especially ఈ రోజు యాక్చువల్ గా ఉదయ్ గారిని ఇక్కడకు తీసుకొచ్చి ఐ న్యూస్ చేస్తున్న ప్రయత్నం కూడా అదే. రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం ఉంది, దేశంలో ఒక మంచి మార్పు రావాలంటే మన దేశంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒక వ్యక్తి ఆ స్థాయికి వెళ్ళాడు అంటే ఇక్కడ యువతకు కూడా ఒక స్పిరిట్ అనేది రావాలి, ఒక మార్గదర్శకంగా నిలవాలని చెప్పి ఈ రోజు ఉదయ్ గారితో మనం మాట్లాడుతూ ఉన్నాం. వెరీ గుడ్, వెరీ థ్యాంక్స్ ఫర్ ఇనిషియేటివ్ అండి. మీలా ఈ న్యూస్ అయినా సరే మా ఉదయం రికగ్నైజ్ చేసి ఇలాగా క్యాంపెయిన్ చేసినందుకు వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ యూ. అండ్ మీరు అన్నట్టు 100% ప్రెసెంట్ జనరేషన్ యూత్ రావాలి. అండ్ నేను చెప్పేది ఏంటంటే క్యారెక్టర్ లో యూత్ రావాలండి. ప్లీజ్ హోల్డ్ రాజేష్ గారు. ఉదయ్ గారు, చూస్తున్నాం చాలా మంది కూడా అంటే మన జనరేషన్ కి ఈ జనరేషన్ కి తేడా వస్తూ ఉంది. సో అప్పుడు గ్రౌండ్స్ అనేవి చాలా పెద్దగా ఉండేవి. ఇప్పుడు స్కూల్స్ లో మీకు ఐడియా ఉందో లేదో కానీ రాజేష్ గారికి అయితే క్లియర్ గా ఐడియా ఉంటుంది. స్కూల్స్ లో అసలు గేమ్స్ పీరియడ్ లేని స్కూల్స్ ఉన్నాయి. చాలా మంది తల్లిదండ్రులు కూడా ఆటలు ఎందుకు అనుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఆ పరిస్థితులు మార్పు రావాలంటారా? అసలు గేమ్స్ ఎంత ప్రభావం చూపిస్తాయంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ రాజేష్ థ్యాంక్స్ మీ కాంప్లిమెంట్ అన్నిటికి. బట్ ఎనీవే వి షేర్డ్, ఎందుకంటే మీ ఇద్దరం స్పోర్ట్స్ ఆడేవాళ్ళం. ఆయన అథ్లెటిక్స్, నేను టెన్నిస్. చాలా రావాలండి, ఎందుకంటే మీరు వెస్ట్రన్ స్కూలింగ్ చూసుకుని మన ఇండియన్ స్కూలింగ్ చూసుకోండి. అంటే హిస్టారికల్ మనకి ఉండే తక్షశిల యూనివర్సిటీ, నలంద యూనివర్సిటీలో ఇవన్నీ ఉండేవి. మనకు ఇప్పుడు ఏమైపోయిందంటే
విండో షాపింగ్ ఎక్కువ అయిపోయింది. అంటే నువ్వు చదివేళ్ళి అంటే నాలెడ్జ్ గెయినింగ్ కన్నా గ్లోరీ గెయినింగ్ ఎక్కువ అయిపోయింది. అంటే మా వాడు ఐఐటి చదివాడు, కట్నం రావాలి, మంచి అమ్మాయిని చేసుకోవాలి, ఉద్యోగం చేసుకోవాలి, ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయండి. అది కొంచెం కంట్రీ సోషల్ స్ట్రక్చర్ బట్టి కూడా ఉంటది. రైట్. ఇంకొక ఫ్రెండ్ జాయిన్ అవుతున్నారు, గోపిశెట్టి మురళీకృష్ణ గారు. మురళీకృష్ణ గారు నమస్కారం అండి. నమస్తే సార్. రైట్. ఇప్పుడు ఐ న్యూస్ స్టూడియోలో మీ ఫ్రెండ్ ఉన్నారు ఉదయ్ గారు. సో ఏంటి, ఎలా ఉండేది చిన్నప్పుడు, ఏంటి, ఏం చెప్తారు? అంటే ఉదయ్ గారు నాకు ఈ చిన్నప్పుడు క్లాస్మేట్ కాదండి, తర్వాత పరిచయం అండి వాళ్ళ నాన్నగారి ద్వారా. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు చాలా డిసిప్లిన్ వ్యక్తి మాట అండి. మేము కాలేజీలో చదువుకున్నప్పుడు కూడా ఒకే చదువుతో పాటు సోషల్ యాక్టివిటీస్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలని ఎన్సీసీలో మాకు అన్ని నేర్పారండి ఆయన. సేమ్ ఉదయ్ గారిని చూస్తే యాజ్ టీజ్ వాళ్ళ ఫాదర్ లాగానే కనిపిస్తారండి. ఎందుకంటే చాలా డిసిప్లిన్ గా ఉంటాడు ఆయన. ఒక డైట్ విషయం గానీ, ఫుడ్ విషయం గానీ, ఏదైనా సరే ఆరోగ్యం ఉంటే ఏదైనా సాధించగలమని నమ్మే వ్యక్తి ఆయన. ఈ మొన్న ఇండియా వచ్చినప్పుడు కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరికి సజెస్ట్ చేసింది ఏంటంటే, మీరు మంచి డైట్ చేయండి, హాస్పిటల్ చుట్టూ తిరగడం కన్నా ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని చెప్పారు. చాలా మంది చాలా ఇన్స్పైర్ అయ్యారు ఆ రోజు. అంతేకాకుండా ఆయన చాలా ముక్కుసూటి తత్వం కలిగిన మనిషి తను. ఎందుకంటే ఏదో నామకే పాస్ మనం పలకరించాం కదా అని చెప్పి అలా మాట్లాడే వ్యక్తి కదండి. ఉన్నది ఉన్నట్టు చేసే పని చేస్తాను, చేయలేనిది అవదని చెప్తారు. ఎందుకంటే లండన్ లో ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ పరిచయం చేశారు నాకు. ఆయన 2-3 విషయాల మీద స్టూడెంట్స్ కొంచెం హెల్ప్ కావాల్సి వచ్చి ఆయనకి ఫోన్ చేస్తే ఆయన పాపం ఆ టైంని ఎత్తలేకపోయినా మళ్ళీ ఆయనే వెనక్కి తిరిగి కాల్ చేసి ఏంటి విషయం అని అడిగి, ఓకే వాళ్ళు నన్ను కలవమనండి, నేను సాల్వ్ చేయగలిగినంత వరకు నేను చేసి పెడతానని అలా 2-3 స్టూడెంట్స్ విషయంలో కూడా ఆయన హెల్ప్ చేశారు. అక్కడ పాపం ఆ స్టూడెంట్స్ మన భీమవరం వాళ్ళే, వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంతేకాకుండా మన ఏరియాలో ఈ రోజు వార్డు కౌన్సిలర్ అంత అడవాడి చేస్తారో మీ అందరికీ తెలుసు. అలాంటిది ఆయన ఇండియా నుంచి ఒకప్పుడు మనల్ని పరిపాలించిన బ్రిటిష్ కి వెళ్ళి అక్కడే రూల్ చేస్తున్నా ఆయనలో ఒక ఇసుక రేణు అంతా కూడా ఈ అహంభావం, అహంకారం ఉంటదండి. ఎక్కడికి వెళ్ళినా అందరితోని కలిసి ఓకే హడావిడి వద్దు, మనం మామూలుగా బండి మీద వెళ్ళిపోదాం, బండి లేదా నడిచి వెళ్ళిపోదాం, ఆటోలో వెళ్ళిపోదాం, అంతేగాని కార్లు హడావిడి చేయొద్దని మా అందరికి చెప్తారండి ఎప్పుడు. ఎంత సింపుల్ సిటీ అన్నమాట. అది కాకుండా ఎంత ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్కసారి యుఎస్ వెళ్ళొచ్చిన, కనీసం హైదరాబాద్ వెళ్ళొచ్చిన, ఆస్ట్రేలియా వెళ్ళొచ్చిన తెలుగు రానట్టు మాట్లాడే యాక్ట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది. ఈయన లండన్ లో ఉండి అలా ఉన్న ఇక్కడికి వచ్చిన స్పష్టమైన తెలుగు మాట్లాడుతూ, అదే కాకుండా ఇక్కడ ఆధ్యాత్మికంగా కూడా ఇక్కడ గుళ్ళు గురించి మాకు తెలియని విషయాలు ఇటీవల కాలం కేజీఆర్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ పెట్టేవాడు. వాళ్ళందరూ ఎంతో ఇన్స్పైర్ అయ్యారు ఈయన మాటలకి. అసలు ఇండియా సింధు నాగరికత కానీ ఈయన చెప్పుకొస్తుంటే హిస్టరీ లెక్చరర్ కూడా ఒకే రాసుకోవాలేమో అన్నంతలా చెప్పారు. అది కాకుండా ఆ మీటింగ్ లాస్ట్ లో ఏం చెప్పిన అతి ముఖ్యమైన మాట ఏంటంటే, కులం కన్నా గుణం గొప్పది, దేశం గొప్పది.